పార్వతీపురం మన్యం జిల్లా దివ్యాంగులకు అవసరమైన ధృవపత్రాలు అందజేయుటకు జిల్లాలో సదరం శిబిరాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, సీనియర్ సిటిజన్ల సమక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, సీనియర్ సిటిజన్లు సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా లైక్ ఫెసిలిటీస్ ఆర్ సర్వీస్ టు ద పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్ యాజ్ వెల్ యాజ్ ద సీనియర్ సిటిజన్స్. మనకి చాలా యాక్ట్స్ ఉన్నాయి, బట్ టూ స్పిరిట్ లో యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ కావట్లేదు ఫీల్డ్ లెవెల్లో. వాటి ఇంకొంచెం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో మన జిల్లాలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు ఇంకోవాళ్ళకి రిక్వెస్ట్ చేసాం. మేబీ అక్టోబర్ మంత్ లో వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అన్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి సదరం ఈ సదరం లోన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనికి కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది. వచ్చిందా? వితౌట్ సబ్సిడీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించారు, బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అది కూడా కొంతమంది ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీ అయిపోదు.